బొంజూర్ ఫ్రెండ్స్, నేను మీ మా హంగామా ఛానల్ నవీన్. 14 డేస్ ఛానల్లో డే 8 స్నేహ ఫ్రెండ్ సర్కిల్. 9 రోజుల నిత్య అన్నదానంలో డే 7. పప్పు సాంబార్లోకి కటింగ్ మొత్తం ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, మిర్చి, టమాటా మొత్తం కటింగ్ చేసుకుంటాం మేమే. రైస్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. కుకింగ్ ఒక 50 kgs కుకింగ్ అయిపోయింది. ఇంకా మిగతా 50 kgs గ్యాస్ పైన ఉంది, ఆ గిన్నెలో ఉందన్నమాట, బకెట్ పెట్టిన దాంట్లో. ఇది వచ్చేసరికి పప్పు నానబెడుతున్నాము. ఈరోజు టమాటా పప్పు ఉడుకుతుంది. కటింగ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు సాంబార్లోకి కటింగ్ చేసాము. ఇంకా కర్రీలోకి అండ్ పచ్చడిలోకి కటింగ్ చేయాలి. టమాటోస్, ఆనియన్స్, అదిగోండి దొండకాయ మొత్తం కడుగుతున్నారు శుభ్రంగా. దొండకాయ పచ్చడికి ప్రిపేరింగ్ స్వీట్ సేమియా. రైస్ అండ్ పప్పు కుకింగ్ చేయడం అయిపోయింది. సాంబార్ అండ్ కర్రీ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము. చిన్నగా బల్లలు మొత్తం వేసుకున్నాము. టైం 12:20 అట్లా అవుతుంది. 12:30 అయిపోయినప్పుడు మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని బల్లలో వేసుకుంటాం అనమాట. 12:40 అయింది ఫ్రెండ్స్. స్టార్ట్ అయ్యేసరికి మొత్తం స్టార్ట్ అయిపోయింది. దేవుడికి కూడా నైవేద్యం పెట్టేశాము. నేను కొంచెం బిజీ అవ్వడం వల్ల వీడియో అటెండ్ తీయలేకపోయాను ఫ్రెండ్స్. టైం ఇప్పుడు వచ్చేసరికి 1:30 అయింది. ఏ గొడవ గందరగోళం లేకుండా యథావిధిగా సాగిపోతుంది మా యొక్క అన్నదాన ప్రసాదం. ఈరోజు మెనూ వచ్చేసరికి సేమియా స్వీట్, టుడే స్పెషల్ పుదీనా రైస్, గుత్తొంకాయ కర్రీ, దొండకాయ పచ్చడి, సాంబార్ అండ్ పెరుగు అండ్ ఫైనల్లీ గొట్టాలు, వడియాలు, వైట్ రైస్. టైం వచ్చేసరికి 2 అయింది. జనాలు వస్తూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, లైన్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా లైన్లోనే వస్తున్నారు. మా యొక్క విన్నపాన్ని అర్థం చేసుకొని చెత్త కూడా ఇసురాకులు కానీ గ్లాసులు కానీ డస్ట్బిన్లో వేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని చూపిస్తాను రాండి ఫ్రెండ్స్. నైవేద్యాన్ని సమర్పించాము. చూడండి మా గణపయ్య. ఈరోజు కింటా రైస్ వచ్చేసరికి వైట్ రైస్ వండాము అండ్ 50 kgs పుదీనా రైస్ కూడా. స్వామివారి నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి స్వామివారి అన్నదాన కార్యక్రమం పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు ప్రార్థిస్తున్నారు. జనాలు ఫుల్గా వచ్చేసారు. రైస్ కూడా అయిపోయింది. టైం ఏమో 2:30 అయింది. మళ్ళీ రైస్ కూడా పెట్టాము 25 kgs. అది అయ్యేసరికి కూడా టైం పట్టిద్ది. పుదీనా రైస్ వచ్చేసరికి ఇంకా సగం ఉంది ఫ్రెండ్స్. చూడండి క్యూ లైన్ కూడా పెరిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది జనాలు కూడా వచ్చేసారు. రైస్ కూడా వచ్చేసింది, తింటా ఉన్నారు జనాలు. కొంచెం ఫ్లోటింగ్ కూడా తగ్గింది ఫ్రెండ్స్. కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్నేహ ఫ్రెండ్ సర్కిల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది అండ్ 9 రోజులు నిత్యాన్నదానం ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం అనేది మొత్తం నేను వీడియో తీశాను. ఆ లింక్ వీడియోలో వచ్చింది, దాన్ని క్లిక్ చేసి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఐటమ్స్ అన్నీ దాదాపుగా అయిపోయినాయి ఫ్రెండ్స్. పప్పు, స్వీట్, పచ్చడి అయితే అయిపోయినాయి. రైస్ కూడా కొంచెం ఉంది అండ్ సాంబారు, పెరుగు ఉంది. వచ్చే వాళ్ళకి పెడతా ఉన్నారు. 2-3 వస్తూ ఉంటారు కదా, ఈ లోపల పెడదామని చెప్పేసి పెడతా ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.